సింహగిరిలో 36 అడుగుల శ్రీ ఆంజనేయ గరత్మంతుడి విగ్రహాల ఏర్పాటు ఎమ్మెల్యే ఎన్ఎం. మహబూబ్ నగర్ పట్టణంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 36 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి గరత్మంతుడు సదామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించడం జరుగుతుందని, అందులో భాగంగా శంకుస్థాపన, భూమి పూజ చేయడం జరిగిందని, ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా ఈ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను, పట్టణాన్ని అల్లకల్లోలం చేయాలనుకున్న వారి ఆటలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆడుకుంటారని, ఈ పట్టణ ప్రజలు ప్రశాంతత కోరుకోవడమే కాకుండా దైవభక్తితో ఉంటారు కాబట్టి అలాంటి దుష్ట శక్తులకు స్వామివారు తగిన శాస్త్రి చెబుతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధవారం కొత్తగంజ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ గరత్మంతుడు సదామూర్తుల విగ్రహాల ప్రతిష్టాపనకై ఆలయ సుందరీకరణ అధ్యక్షులు పోలా శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. सुवर्ण पुष्पार्चनं करिष्ये। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम धौम्याय नमः, ओम नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, श्रीकृष्णाय नमः, सिंहगिरि लक्ष्मी नरसिंहस्वामी परब्रह्मणे नमः। मंगलनीराजनदीपं संदर्शयामि। सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैलनिवासाय नारसिंहाय मंगलम्। मंगलं नारसिंहाय मंगलं गुणसिन्धवे मंगलानां निवासाय सिंहाद्रीशाय मंगलं। मंगलाचार्य प्रोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृताय अस्तु मंगलम्। కొంచెం ఓకే సార్. సింహగిరి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్న ఆంజనేయ గరత్మంత విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 36 అడుగుల విగ్రహాలను, సుధామూర్తులను ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే 3-4 నెలల కాలంలో ఆ విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసుకుంటాం. ఈ సింహగిరి క్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి మహబూబ్ నగర్ పట్టణాన్ని సురక్షితంగా ఎత్తులో నుంచి చూస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఎన్ని దుష్టశక్తులు వచ్చి మహబూబ్ నగర్ పట్టణాన్ని అల్లకల్లోలం చేద్దామని ప్రయత్నించినా ఈ స్వామివారి కృప వల్ల ఈ పట్టణం అన్ని వర్గాల ప్రజలు, కులాల ప్రజలు శాంతి సౌఖ్యంతో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం మున్ముందు కూడా కొనసాగాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకుంటూ, వారు చల్లని చూపు మా మహబూబ్ నగర్ పట్టణం మీద సదా ఉంటుందని చెప్పి, దుష్టశక్తుల చూపుల నుంచి, వాళ్ళ కార్యక్రమాల నుంచి ఈ పట్టణాన్ని స్వామివారు కాపాడుతారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉంది.